హలో గైస్! సోనియా గారైతే ఫైనల్‌గా ఎలిమినేట్ అయిపోయారు. సో, అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే నార్మల్‌గా ఏంటంటే, ఈమె గేమ్ సరిగ్గా ఆడట్లేదు, ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. ఇంకా యూట్యూబ్ కామెంట్స్ ఓపెన్ చేస్తే చాలు అందరూ సోనియా ఎలిమినేట్ అవ్వాలి, సోనియా ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పనేసి ఫుల్ నెగెటివ్ కామెంట్సే ఉండేవి. సో, ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ చూసినా సోనియా మీద అంత హేట్రెడ్ అనేది పెరిగిపోయింది. సో, ఫైనల్‌గా 'బిగ్ బాస్' నుంచి కూడా సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. నేను దీన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? 'బిగ్ బాస్' మామూలుగా ఎవరైతే పుల్లలు పెడతారో, ఎవరైతే గొడవలు ఎక్కువ పెడతారో వాళ్ళని ఎక్కువ ఉంచుకుంటాడు నార్మల్‌గా ఇట్లా 'బిగ్ బాస్‌లో'. ఎందుకు ఈసారి సోనియాని స్టార్టింగే ఎలిమినేట్ చేసేసారు? ఆమెనుంటే ఇంకా ఎక్కువ పుల్లలు పెట్టేది, ఇంకా ఎక్కువ గొడవలు జనరేట్ చేసేది అని చెప్పనేసి అనుకున్నాను. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సోనియా గారినైతే ఎలిమినేట్ చేశారు. అప్పుడే సంతోషపడకండి అయ్యా! మళ్ళీ రీ ఎంట్రీ కాన్సెప్ట్ ఒకటుంది. లాస్ట్ సీజన్‌లో మీరు చూసినట్లయితే రతిక వల్ల ఫుల్లు గొడవలొచ్చేటివి సీజన్ మొత్తం. స్టార్టింగ్ ఫస్ట్ 3, 4 వీక్స్‌లో మొత్తం రతికనే గొడవలు పెట్టింది. అలాంటి రతికని మళ్ళీ రీ ఎంట్రీలో తీసుకొచ్చాడు. సో, ఇలా ఇటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి, మన సోనియాని కూడా రీ ఎంట్రీలో తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కొంతమంది సీక్రెట్ రూమ్‌లో పంపించారంటున్నారు. కొంతమంది డైరెక్ట్‌గా ఎలిమినేషన్ అంటున్నారు. సో, ఏది నిజం అంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే అయిపోయిందండి. సీక్రెట్ రూమ్ లేదు, గీక్రెట్ రూమ్ లేదు. బయటకైతే పంపించేశారు. బట్ రీ ఎంట్రీ వచ్చే అవకాశం మాత్రం 100% ఉంది. సో, ఆమె గురించి మాట్లాడుకునే ముందు ఈ ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో మాట్లాడేద్దాం. సో, స్టార్టింగ్ మన ఫ్యాషన్ షోతో స్టార్ట్ చేశారు. అబ్బాయిలకి మంచి పండగే అనుకుంటా. ఆటగాళ్ళా? ఆహా! సో, వాళ్ళైతే ఫ్యాషన్ షోలో అమ్మాయిలైతే నార్మల్‌గా అట్లా ర్యాంప్ వాకులు కొట్టడాలు, డాన్స్‌లేడెయ్యాలి ఇయన్నీ చేశారు. అబ్బాయిలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. సో, నాగార్జున సార్ జడ్జ్‌మెంట్ పోయిన సీజన్స్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో నాకెందుకు నచ్చిందంటే, ప్రాపర్ ఇన్సైట్స్‌తో వస్తున్నారు. సో, ఎక్కడ ఎటువంటి సీన్‌ని గానీ, ఎటువంటి సినారియోని గానీ మిస్ చేయట్లేదు. ప్రాపర్‌గా జడ్జ్‌మెంట్ అనేది ఇస్తున్నారు. ఇన్సైట్స్ ఇస్తున్నారు. ఒకటే చెప్తున్నానని కంటెస్టెంట్స్ ఎవరైతే నాగార్జున సార్ జడ్జ్‌మెంట్‌ని దృష్టిలో పెట్టుకొని, ఓకే. వాళ్ళ గేమ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళైతే లాస్ట్‌లో సక్సెస్ అయితే చూస్తారండి ఖచ్చితంగా. సో, మీరు గమనించినట్లయితే లాస్ట్ సీజన్‌లో అంతకుముందు సీజన్స్‌లో నాగార్జున సార్ ప్రతి వీక్ గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. నువ్వు ఇలా చేస్తే బాగుంటది. అలా చేస్తే బయట ప్రజలకి తెలుస్తుంది, చూస్తున్నారు. నెగటివిటీ వస్తుంది అని చెప్పనేసి ఇలా ఎప్పుడైతే గైడెన్స్ అనేది ఇస్తారో నాగార్జున సారు ఖచ్చితంగా ఆ పాయింట్‌నయితే తీసుకోవాలండి. లేకపోతే మాత్రం ఎలిమినేషన్‌లో పోతూ ఉంటారు. సో, మీరు గమనించినట్లయితే ఎవరైతే నాగార్జున సార్‌తో ఎక్కువ ఆర్గ్యూ చేస్తా ఉంటారో వాళ్ళు కూడా బయటికెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన బయట చూసేసి వస్తున్నారు కాబట్టి ఇన్సైట్స్ అనేది ప్రాపర్‌గా ఉంటది. దాన్ని తీసుకొని దాన్ని బట్టి గేమ్ అయితే ఆడాల్సి ఉంటది. ఏముంది మనం చేసింది కరెక్ట్ అని చెప్పనేసి మన మీద ఆ నమ్మకం ఉంటది గదా! సో, ఆ నమ్మకం పెట్టేసుకొని మన మీద మనకు నమ్మకం ఉందిలే నాగార్జున సార్ ఏం చెప్పేది అని చెప్పనేసి ఆయన మీద ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పెట్టామంటే మాత్రం బయటికెళ్ళిపోవడమే. ఆయన ఇచ్చే ఇన్సైట్స్‌ని ప్రాపర్‌గా తీసుకోవాలి. అదైతే చెప్తున్నాను. సో, నాగార్జున సార్ అయితే గేమ్‌తో ముందుకొచ్చేసారు. హీరో, జీరో అని చెప్పనేసి. సో, నా దృష్టిలో హీరో ఎవరంటే ఈ వీక్‌లో నబీల్ అండి. నా దృష్టిలో జీరో ఎవరంటే ఈ వీక్‌లో మణికంఠ అనే చెప్పాలి. సో, మణికంఠ గేమ్ ఆడకపోగా ఫ్లిప్పింగ్ అనేది చాలా డిఫరెంట్‌గా చేస్తున్నాడు. నార్మల్‌గా ఒక లెవెల్‌లో ఫ్లిప్పింగ్ ఉండాలి. ఆయనకే ప్రాపర్ థాట్స్ లేదని చెప్పనేసి బయటికి చెప్పేయడం వల్ల ఏంటంటే ఎక్స్‌పోజ్ అయిపోతాడు. అరే బాబు! ఈడెవడురా బాబు! ఈడికే థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా లేదు. ఒక క్లారిటీ లేదు అని చెప్పి అన్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఇంక పాయింట్స్ దొరికినట్టే నామినేషన్స్‌కి. నీ క్లారిటీ లేదని నువ్వే చెప్పుకున్నావు ఇంకెందుకు అని చెప్పనేసి. సో, అంత వర్స్ట్‌గా మనం ఎక్స్‌పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మన క్లారిటీ ప్రాసెస్ కానీ, ఒకవేళ థాట్ ప్రాసెస్ కానీ అంత కరెక్ట్‌గా లేకపోతే నార్మల్‌గా ఫ్రెండ్స్‌తో కూర్చొని ఓకే. నేను ఇలా అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ అనుకుంటున్నారా లేదా? సో, ఆ జడ్జ్‌మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే నాగార్జున సార్‌తో గాని, బిగ్ బాస్‌తో గాని కన్ఫెషన్ రూమ్‌లోకెళ్ళి డిస్కస్ చేస్తే ఇంకా బాగుండనిపిస్తుంది. మా నైనిక గురించి కూడా మాట్లాడుకోవాలండి. సో, నైనిక ఏంటంటే ఫస్ట్ 2 వీక్స్ ఆమె టాస్క్ ఆడింది చూసి బాబోయ్! ఒక టఫ్ కంటెస్టెంట్ అనే చెప్పుకోవాలి అని చెప్పి అనుకున్నాను. కానీ రాను ఇంకా ఏదో ఓవర్ థింక్ మేబీ మెచ్యూరిటీ లేక అని అనుకోవచ్చు. కానీ స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్‌లో చూపించిన మెచ్యూరిటీ ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్పనేసి ఒక డౌట్ అయితే వచ్చింది నాకు. సో, ఈ వీక్ మొత్తంకి బాగా ఆడిందంటే నబీల్ గురించే చెప్పుకోవాలి. ప్రతి ఒక్క టాస్క్‌లో 100% ఇచ్చాడు. ఇమిటేషన్ టాస్క్‌లో అందరి దగ్గర అభినందనలైతే పొందాడు. సో, ఇంత
ఇంత ప్రతి ఒక్క దాంట్లో టాప్‌లో నిలిచిన నబీల్ అయితే ఖచ్చితంగా విన్నర్ లక్షణాలు కనిపిస్తున్నాయండి. సో, నబీల్ ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఎక్కడ తగ్గకుండా ఉంటే మాత్రం విన్నర్ అయ్యే అవకాశం కూడా 100% ఉంది. దాంట్లో డౌటే లేదు. సో, స్టార్టింగ్ నిఖిల్ గురించి కూడా అదే అన్నారు కదా! ఇప్పుడేమైంది నిఖిల్‌కి? ఇప్పుడు అందరూ మళ్ళీ నబీల్ మీద పడ్డారని చెప్పంటే, అదే చెప్తున్నాను కదా! సో, నాగార్జున సార్ ఇచ్చిన ఇన్సైట్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. వేరే వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేసినంత మాత్రాన వాళ్ళ దగ్గర ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతే మాత్రం ఇప్పుడు నిఖిల్ గారి గ్రాఫ్ తగ్గింది కదా! సేమ్ అలానే తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. సో, నెక్స్ట్ మనం పృథ్వీ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో, ఎక్కువ మంది మన నబీల్ ఈ వీక్ హీరో అని చెప్పన్నారు. కానీ నా దృష్టిలో పృథ్వీ కూడా వన్ టైప్ ఆఫ్ హీరో అనే చెప్పుకోవాలి. సో, వన్ ఆఫ్ ద హీరోస్ ఇన్ ద హౌస్ ఈజ్ పృథ్వీ. సో, ఈ వీక్‌లో ఆయన అగ్రెషన్ కనబడలేదు. ఈ తప్పుడు మాటలు కనబడలేదు. గేమ్ మాత్రం 100% కనిపించింది. సో, ఆ హోల్డింగ్ టాస్క్‌లో ఏదైతే బెలూన్ టాస్క్ ఉందో దాంట్లో 3 అవర్స్ హోల్డ్ చేశారని చెప్పనేసి నాకు కూడా తెలీదు. ఎందుకంటే నేను లైవ్‌లో చూడలేదు. ఈ టాస్క్ మాత్రం ఎపిసోడ్‌లో మాత్రమే చూశాను. నాకు జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఏమో, 20 మినిట్స్ ఏమో అని అనుకున్నాను. సో, బట్ 3 అవర్స్ అంటే లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సో, ఇద్దరు అంత కష్టపడి గేమ్స్ ఆడి, టాస్క్స్ ఆడి వాళ్ళ టీమ్స్‌కి 100% ఎఫర్ట్స్ అయితే పెట్టారు. వాళ్ళిద్దరు హీరోసే ఈ వీక్‌లో. మణికంఠ థాట్ ప్రాసెస్ ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పంటే, సో, ఆయన చెప్పే రీజను నేను అలోన్‌గా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు కాబట్టి, సో, బయటకొచ్చి ఇంతమంది జనాలతో ఒక దగ్గర ఉండడం వల్ల ఇలా వస్తుంది అది అని చెప్తున్నారు. బట్ ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఉంటదని తెలిసే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారండి. ఇలా ఉండదు, నేను అలా ఉంటానని చెప్పనేసి ఏమి రాలేదు. సో, ఆయన ఇక్కడికొచ్చి ఆ సింపతిని మళ్ళీ బయటికి తీస్తున్నారేమో లైట్‌గా. ఎందుకంటే కొంతమందికి ఇన్నోసెంట్ క్యారెక్టర్ బయట పెట్టామనుకోండి, అరే పాపం రా ఓట్లేసేద్దాం రా అనేసి ఉంటది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మనీ ఇలా ప్రవర్తిస్తున్నాడా అని అనిపిస్తుంది నాకు. నార్మల్‌గా అంత ఇన్నోసెంట్ ఏం గాదు. ఏదైనా ఒక మాట అంటే తీసుకోడు. ఏదైనా ఆయన మీద జోక్స్ ఏస్తున్నా ఏదైనా ఉన్నా గానీ వెంటనే సమాధానం ఇచ్చేటోడు. ఏదైనా క్లారిటీ ఉందా లేదా అని చెప్పనేసి ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఖచ్చితంగా క్లారిటీ ఉందనే అర్థం చేసుకుంటాం. జస్ట్ ఇన్నోసెంట్‌గా పోర్ట్రే చేస్తే బయట జనాలు నేను ఇన్నోసెంట్ అని నమ్మి నాకు ఓట్లేస్తారేమో అన్నట్టు ఫేక్ క్యారెక్టర్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో, అప్పుడప్పుడు ఆయన ఫ్లిప్ అవుతున్నారు. అప్పుడప్పుడు నాకు గూడా అనిపిస్తది. అయ్యో పాపం గదా! ఎందుకు అందరూ వచ్చి ఈయన్నే పీక్కు తింటున్నారు అది ఇది అని అనిపిస్తది. అప్పుడు నేనేమనుకుంటాను, ఓకే పాపం ఇన్నోసెంట్‌గా ఉన్నాడు. ఎలా ఉంటాడో ఏమో అని చెప్పనేసి 1, 2 ఓట్లు నేను గూడా ఏసేస్తాను. సో, అలాంటి టైంలో దానికోసమే ఏమన్నా ఇలా గేమ్‌ని ఒక ప్లాన్, ఒక స్కామ్ లాగా చేస్తున్నాడా అని నాకనిపిచ్చింది. నిఖిల్ ఎందుకంత ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నాడు? ఓకే. ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి దీన్ని నిఖిల్ పైన ప్రభావం ఎలా పడుతుందని నాకు గూడా ఉంది ఆలోచన. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి సోనియా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉన్నింది. సో, ఆమె వెనకాలే వెళ్తూ అలానే తన గేమ్ ప్లాన్‌ని మొత్తం మార్చుకున్నాడు. అసలు వోకల్‌ని రైజ్ చేయట్లేదు. బాగా గ్రాఫ్ గూడా లో అయిపోయింది. ఇప్పుడు ఆమెని ఎలిమినేట్ చేసేసిన దానికి మిగతా కంటెస్టెంట్స్ మీద ఏమైనా కోపం చూపిచ్చేది గానీ, లేదంటే కలవకపోవడం గానీ, ఇలా ఏదైనా చేస్తే మాత్రం నిఖిల్ గ్రాఫ్ ఇంకా పడిపోతుంది. ఆమె ఎళ్ళిపోయింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఇంకా టాస్క్స్‌లో ఇంకా ఆయన్ని ఎవ్వరు ఆపకుండా 100% ఎఫర్ట్స్ పెడుతూ ఏదైనా ఇష్యూ మీద స్టాండ్ తీసుకోవాలంటే కూడా ఆయన ఓన్ డెసిషన్‌తో ఇష్యూ మీద స్టాండ్ తీసుకుంటే గ్రాఫ్ అలా పెరుగుతుంది. సో, నాకు ఇప్పటికి తెలుస్తుందండి నబీల్‌కి, నిఖిల్‌కే పోటీ ఇప్పటికి. ఎందుకంటే ఓటింగ్ ఎక్కడా తగ్గదు. మీరు స్టార్టింగ్ వీక్స్‌లో ఎవరైతే నిఖిల్ ఫ్యాన్స్ చాలామంది అప్పుడు కామెంట్స్‌లో కూడా పెడుతూ ఉండేవాళ్ళు ఎవరు గెలుస్తారని చెప్పంటే అందరూ నిఖిల్‌కే పెడతా ఉన్నారు స్టార్టింగ్ వీక్స్‌లో అంతా కామెంట్స్. సో, ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ మారరండి. సో, 4-5 వీక్స్ అయినా గానీ ఇంకా వర్స్ట్ అయిపోతున్నారు కంటిన్యూస్‌గా అని చెప్పంటేనే వాళ్ళకి ఓటేయడం మానేస్తారు. లేదంటే వాళ్ళకే ఓట్లు వేస్తా ఉంటారు ఖచ్చితంగా. సో, అలాంటి ఉద్దేశంలో చెప్తున్నాను. నబీల్‌కి, నిఖిల్‌కి ఇక మీదట ఓటింగ్ వీళ్ళు ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఓటింగ్ గూడా ఈక్వల్‌గా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటది. ఉజ్జీలు ఉన్నప్పుడే మన సీజన్ అనేది హిట్ అవుతదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇంకో విషయం ఏంటంటే మన సోనియా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరి టాపిక్ వచ్చినా వాళ్ళిద్దరిలో అంటే పృథ్వీ, నిఖిల్ ఎవరి టాపిక్ వచ్చినా ఈమె స్టాండ్ తీసుకోవడం. ఈమె గురించి ఏదైనా ఓపెన్ అప్ అయ్యి వాళ్ళిద్దరు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. రియాలిటీలో ఒక వీడియో చూపిచ్చారు నాగార్జున సారు. సోనియా ఇలా మిస్టేక్ చేసింది, ఇలా అనేసింది, మాటలు వదిలేసింది యష్మి మీద అని చెప్పినప్పుడు కూడా వాళ్ళిద్దరి దగ్గర పాయింట్స్ లేవు.
ఇంకా ఆమెని సపోర్ట్ చేయడానికి ఏమన్నా ట్రై చేద్దామా అన్నట్లు చూస్తున్నారు. నాకైతే భలే షాకింగ్ అనిపించింది. ఎందుకంటే ఇంక లైవ్‌లో చూపిస్తున్నారు. ఆమె యష్మిని ఇలా అంది, "నువ్వు పృథ్వీని, నిఖిల్‌ని చూసే దాంట్లో కొంచెమైనా మమ్మల్ని చూస్తే మా ఆట గురించి కూడా నీకు తెలుస్తది" అని చెప్పనేసి. అంత నోరు తెరిచి అలాంటి మాట అనేసినప్పుడు లైవ్‌లో అందరికీ కనిపిస్తుంది. అయినా గానీ ఆ వెనకాల స్టాండ్ తీసుకోవడానికే ఉన్నారు. నాగార్జున సార్‌కైతే ఇంక పిచ్చలేసింది. కానీ ఏం మాట్లాడలేక ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక డైరెక్ట్‌గా చెప్పేసారు ఒక విషయం. చూసారా ఇలా క్లారిటీ లేకుండా అవుతుంది. ఇక నుంచైనా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండేయండి అనేసి. మిగతా మన విష్ణుప్రియ గూడా యేసుకున్నారండోయ్. విష్ణుప్రియ నిఖిల్ అలా డెసిషన్ తీసుకున్నాడు కదా! నబీల్‌ని తీసేద్దాం అని చెప్పనేసి. అప్పుడు విష్ణుప్రియ ఒక మాట అనేసింది. "నువ్వు గాజులేసుకొని, బొట్టు పెట్టుకొని మూల కూర్చో అది ఇది" అని చెప్పనేసి. అంత పెద్ద స్టేజ్‌లో ఉండేటప్పుడు నువ్వు ఎలాంటి మాటలు వదులుతున్నావు అనేది ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాలండి. అప్పుడప్పుడు కామెడీ చేద్దాం కదా అని చెప్పనేసి కొన్ని మాటలు వదిలేయడం చాలా కామన్. సో, దాన్నైతే మైండ్‌లో పెట్టుకొని ఆడాల్సిందే. మన యష్మిని గూడా యేసుకున్నారు. యష్మి మణికంఠని అబ్బాయిలా కన్సిడర్ చేయలేదు అని చెప్పనేసి. సో, ఇదే నేను చెప్తున్నాను. అంత పెద్ద ప్లాట్‌ఫామ్‌లో ఉన్నారు. ఇట్లా కొన్ని లక్షల, కోట్ల మంది చూస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మన కంట్రోల్‌లో ఉండదు అప్పుడప్పుడు. ఏదో సరదాగా కదా! కామెడీ చేస్తున్నాము. ఏముందిలే కాసేపు వినేసి వదిలేస్తారు అని చెప్పని అనుకుంటారు. వీకెండ్ ఉంది. వీకెండ్ ఎపిసోడ్ ఉంది. నాగార్జున సార్ జడ్జ్‌మెంట్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్స్ తీస్తారండి. కొన్ని సీజన్స్‌లో కొన్ని పాయింట్స్ తీయకుండా వదిలేశారు. సో, అదే చెప్తున్నాను కదా! ఈ సీజన్‌లో నాకెందుకు నాగార్జున సార్ జడ్జ్‌మెంట్ బాగా నచ్చుతుంది అని చెప్పంటే, ఏ ఇష్యూని వదలట్లేదనమాట. ఖచ్చితంగా పట్టుకొని దాని గురించి వీకెండ్‌లో అడగడము, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పనేసి జనాలకు చూపించడము. సో, ఇదంతా చాలా క్లారిటీగా ఉంది. సో, అందుకని నాకు ఈ సీజన్‌లో నాగార్జున సార్ జడ్జ్‌మెంట్ బాగా నచ్చింది. సో, నేను చెప్తున్నా కదా! ఈమె ఇప్పుడే ఇట్లా సీత వాళ్ళ గురించి రియాక్ట్ అయ్యింది. లైక్ సోనియా, ఆహ్, మన నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అది ఇది అని చెప్పనేసి జస్ట్ అలా మాట్లాడారు. ఇంతే బ్రేక్ తీసుకున్న టైంలో మళ్ళీ వాళ్ళ దగ్గరతో ఎళ్లి "నువ్వెందుకు సీతు ఇలా మాట్లాడావు? వాళ్ళిద్దరి గురించి ఎందుకు ఇలా చెప్తున్నావు?" అది ఇది అని చెప్పనేసి. ఇక్కడ మాట్లాడుకోవాలంటే చీఫు మాట్లాడతారు. నువ్వు ఎందుకు మధ్యలో వచ్చి దూరుతున్నావు అని చెప్పనేసి నాకు అర్థం కాలేదు. జనాలకు గూడా ఆ క్లారిటీ రాలేదు. నీ మీద నెగటివిటీ పెరిగింది. బయటకెళ్ళిపోయావు. సో, ఎవరి ఆట వాళ్ళాడితే ఇంకా మంచిదండి. సో, ఇలా పక్కనోళ్ళ ఆట చెడగొడతామంటే బయటికెళ్ళడమే అంతే. ఇంకేమీ అవకాశం లేదు. సో, నిఖిల్‌ని అడిగినప్పుడు పృథ్వీ గురించయితే చెప్పాడు. పృథ్వీ అయితే 100% ఎఫర్ట్స్ పెట్టాడు. అందరూ చూసారు కాబట్టి పృథ్వీ హీరో అయ్యాడు. మన మణికంఠ వాళ్ళ టీమ్‌లో నుంచి స్వాప్ అయ్యి వేరే టీమ్‌లోకెళ్లారు. మధ్యలో మాటలు గూడా ఫ్లిప్ అవుతున్నారని చెప్పనేసి మణికంఠనైతే జీరో చేసేశారు. సో, ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, మన ఆట తీరు వీక్లీ ఎంత పెరుగుతుంది, ఆ వీక్‌లో ఎంత తగ్గుతుంది అనే దాని మీద నెక్స్ట్ వీక్స్ అన్నీ ఆధారపడి ఉంటాయండి. సో, ఒక్క వీక్ నువ్వు తప్పు చేసినా కూడా టాప్‌లో ఉండే నీ గ్రాఫ్ అలా బాటంలోకి వెళ్ళిపోతుంది. సో, ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి నిమిషం ఇంపార్టెంటే బిగ్ బాస్ హౌస్‌లో. ఒక్క చిన్న మాట బయట తప్పుగా పోర్ట్రే అయినా గానీ అంతే గ్రాఫ్ అలా పడిపోతుంది. ఇంకా సేవింగ్స్‌తో ఎపిసోడ్ అయితే ముగించారు. ఫస్ట్ సేవ్ అయింది మన నబీల్. లాస్ట్‌లో ఎలిమినేట్ అయింది మన సోనియా. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.